శాంటాస్లో ఏడ్చారు కదా, శాంటాస్లో ఏడ్చారు కదా, మీరు ఓడిపోయారని ఏడ్చారా లేదా మీరు రోహిణి చేతిలో ఓడిపోయారని ఏడ్చారా? అన్న యాజ్ ఎ కిచ్చర్ సుదీప్ డై హార్ట్ ఫ్యాన్ అడుగుతున్నా, ఈ 25th మ్యాక్స్ రిలీజ్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగులో సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేసే అవకాశం ఉందా? తెలుగులో సినిమాలు కానీ సీరియల్స్ కానీ చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ కదా. తెలుగులో సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది, కొంచెం తగ్గేది కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంటే బిగ్ బాస్లో ఫుడ్ బాగుంటుంది, బట్ టేస్ట్ బాగుంటుంది, తినడానికి అంత సెట్ కాదు. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ మీరు 8th కంటెస్టెంట్, సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు యష్మి గారికి ఏమైనా ఎమోషన్ అనిపించినా, బాధ అనిపించినా పృథ్వీ తోటి అంటే మీతోని మన నిఖిల్ తోని బాగా క్లోజ్ అయ్యి హగ్ అయ్యి కొంచెం ఓదార్చుకోవడం జరిగింది. మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది మాకు, మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠ అంటే బయటకు వచ్చి బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని అంటే హగ్ చేసుకుంది, అది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. లేదు సపోర్ట్ చేయండి. ఎవరికి సపోర్ట్